మాజీ మంత్రి కాకానికి రిమాండ్ విధించింది కోర్టు. కాకాని గోవర్ధన్రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది వెంకటగిరి కోర్టు. దీంతో కాకానిని వెంకటగిరి నుంచి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. మొదట స్థానిక పిహెచ్సిలో వైద్య పరీక్షలు పూర్తి చేశారు. అంతకుముందు పోలీసు ట్రైనింగ్ సెంటర్లో కాకాని విచారించారు పోలీసులు. ఆదివారం కేరళలో కాకాని గోవర్ధన్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం నెల్లూరుకు తరలించారు. కాగా అక్రమ మైనింగ్ కేసులో A4గా ఉన్నారు కాకాని. 2 నెలలుగా పరారులో ఉన్న కాకాని గోవర్ధన్రెడ్డిని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.